అజారుకు మంత్రి పదవి. ఎందుకీ నెగటివిటీ? అజారుద్దీన్కు మంత్రి పదవి కాంగ్రెస్ తొందరపాటు చర్యేనా? అతిపెద్ద నిర్ణయానికి దక్కని మైలేజ్. ముస్లిం ఓటర్లను ఆకర్షించని వ్యూహం. మహ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం నిజంగా అనూహ్యం. అదే సందర్భంలో అసందర్భం కూడా. కేవలం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారంటే అంతకంటే బలహీన నిర్ణయం మరొకటి ఉండదు. అంటే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పక్షాన లేరు అని బహిరంగంగా చెప్పుకోవడమే. ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినా సరే ముస్లింలు కాంగ్రెస్ వైపు చూడ్డం లేదు అనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది అజారుద్దీన్కు ఇచ్చిన మంత్రి పదవి. పైగా ముస్లిం ఐకాన్గా అజారుద్దీన్ను చూడ్డం లేదు. అతనొక మాజీ టీమిండియా కెప్టెన్. దేశం కోసం ఆడిన ఒక ఆటగాడు. హెచ్సిఏలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న మరకల ఒకటి. సో ఎలా చూసినా ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఇది సరైన నిర్ణయం కాదు. అసలు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ క్యాడర్కే నచ్చడం లేదు. ఏమంత పోరాటాలు చేశారని ఈ పదవి అనే మాట్లాడుకుంటున్నారు. ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై నోరు విప్పింది లేదు. రోడ్డుపైకి వచ్చి ఒక్క నిరసన చెప్పింది లేదు. పార్టీ కోసం ప్రచారం చేసింది కూడా లేదు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడమేంటని కాంగ్రెస్లోనే వ్యతిరేకత కనిపిస్తోంది. పోనీ కనీసం ముస్లిం సామాజిక వర్గం కోసమైనా పాటుపడ్డా? వాళ్ళ కోసం ఎప్పుడైనా గొంతు విప్పారా? ముస్లింలకు అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన నిలబడ్డారా? వాళ్ళ సంక్షేమం కోసం చేసిన ఒక్క పోరాటమైనా ఉందా? మచ్చుకకి ఒక్కటి కూడా లేదు. అలాంటప్పుడు ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చామని చెప్పుకోవడమేంటని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి అజారుద్దీన్కు మంత్రి పదవి ఒక అనాలోచిత చర్యగా చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఓట్లు రాజకీయం కోసం మంత్రి పదవులు ఇవ్వకూడదంటోంది బీసీవై పార్టీ. ప్రజల కోసం కష్టపడి పనిచేసి ప్రజా సమస్యలు తీర్చే వారికి మంత్రి పదవులు ఇస్తేనే రాష్ట్రానికి ఉపయోగం అంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.